హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఏం చేస్తున్నారండి? లంచ్ అయిపోయిందా? నేనైతే ఇంకా తినలేదండి. ఇప్పుడు రెండు దాటుతుంది, 2:05 అండి టైము. వాయిస్ ఓవర్ ఇచ్చేసి వాళ్ళు భోంచేద్దామనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. లంచ్లోకి అయితే నేను మునక్కాయ సాంబారు చేశానండి. ఉదయం మా అబ్బాయి క్యారీర్లోకి దొండకాయ ఫ్రై చేశానని చెప్పాను కదా, లైవ్లో చెప్పానండి, వ్లాగ్లో చెప్పలేదు. లైవ్లో చెప్పింది మీకు గుర్తు చేపిస్తున్నాను. లైవ్లోకి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేను రోజు తెల్లవారితో 10:30, 11:30 లైవ్ చేస్తున్నానండి. అలాగే 5 to 6 ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది. నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా లైవ్లోకి అటెండ్ అవుతారని ఆశిస్తున్నానండి. ఇక్కడైతే నేను నా హోంవర్క్ రాసుకుంటున్నానండి. నేను గాడ్లీ స్టూడెంట్ అండి, అంటే ఈశ్వరీయ విద్యార్థిని అని చెప్పొచ్చు. నేను మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తూ ఉంటాను కదండి. రోజువారీ హోంవర్క్ ఉంటుందండి మాకు. హోంవర్క్ అంటే ఆ రోజు క్లాస్ రాసుకోవాలి, మెయిన్ పాయింట్స్ అన్నీ రాసుకోవాలి. అలాగే టైటిల్ ఇస్తారండి, ప్రతిరోజు ఒక టైటిల్ ఉంటుందండి. టైటిల్ అంటే స్వమానము అని మేము చెప్తాము, మీకు అర్థమయ్యే విధంగా అంటే టైటిల్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైటిల్ ఉంటుందండి. అది రాస్తూ ఆ స్థితిలో మనం స్థితం కావాలండి. ఇప్పుడు చూడండి, ఆనందంగా ఉంటే ఆడుతూ పాడుతూ అలాగే సంతోషంగా గడుపుతాం కదా. అలాగే ఈరోజు నేను సంతుష్ట ఆత్మను అని ఆ టైటిల్ తీసుకున్నాం అనుకోండి. ఆ రోజంతా సరే ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని అలజడులు వచ్చినా సరే మనము అలజడిలోకి వెళ్ళిపోకూడదు, బాధపడకూడదు, స్థిరంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే ఆషామాషి విషయం కాదు కదా. పరిస్థితులు వచ్చినప్పుడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాము అంటారు కదా. అయితే భగవంతుడి స్మృతిలో ఈ స్థితిలో మనం స్థితం అయినట్లయితే, ఏది సంతుష్ట ఆత్మను అనే స్థితిలో మనం స్థితమైనట్లయితే ఆ రోజంతా కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం దాటుకునే ఉపాయాలు, యుక్తులు అంటే ఉపాయాలే కదా, అవి మనకు మైండ్లోకి వస్తాయి. ఎలా వస్తాయి అంటే, మనం అలజడిలోకి వెళ్ళిపోతే బలహీనపడిపోతాం. అయితే సంతోషంగా స్థితిలో, మంచి స్థితిలో ఉన్నామనుకోండి, ఆ స్థితి మనల్ని ఏకరసంగా తయారు చేస్తుంది. అంటే ఆ పరిస్థితుల నుంచి దాటుకునే విధంగా మనల్ని తయారు చేస్తుంది. అది నేను ప్రతిరోజు ఆ టైటిల్ని 21 సార్లు రాస్తానండి. ఏ పనులున్నా ఎలా ఉన్నా సరే పడుకునే లోపు రాస్తాను. ఈ మధ్య ఉదయాన్నే రాసేస్తున్నానండి. అది ప్రతిరోజు ఒక్కొక్క టైటిల్ ఉంటుంది. లేదంటే ఒక టైటిల్ వారం రోజులు, 21 రోజు, అలా 11 రోజులు, అలాంటి స్థితిలో పూర్తిగా మనం స్థితమయ్యే విధంగా అది రాస్తూ ఆ స్థితిలో స్థితం కావాలండి. ఆ రోజంతా అయితే మనం ఎన్ని రోజులు అనుకుంటామో, 1 రోజా, 10 రోజులు, 11 రోజుల, 9 రోజుల, ఇలా ఆ రోజులు, అన్ని రోజులు మనం ఆ స్థితిలో స్థితం కావాలి. అది అయిపోయిన తర్వాత ఇంక నేను స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసి, ఇదిగోండి పూజ చేసేసాను కదా. ఇంక మా అబ్బాయి క్యారీరు, టిఫిన్ ఉంటుంది కదండి, మేము అంట్లు కడిగేసి చెత్తలు చిమ్మేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత, అమ్మాయి ఉండేటప్పుడు ఇవి రాసుకుంటానండి. ఆ అమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది, నేను ఇది హోంవర్క్ లేదా ఈ టైటిల్స్ రాస్తూ ఉంటాను. తప్పనిసరిగా ప్రతిరోజు ఈ 2 రాయాల్సిందేనండి. రాయలేదు అంటే నా మనసు బాగోదు అంటే ఏదో ఒక పోగొట్టుకున్నట్టుగా, ఏదో నా నుంచి దూరం అయిపోయిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇవి రాసేసాను అనుకోండి, ఆ రోజంతా సంతోషంగా ఉంటానండి. నా హోంవర్క్ అయిపోయింది. విద్యార్థులు ఎలాగైతే ఉదయం హోంవర్క్లు ఇస్తే రాయకుండా ఉదయాన్నే నల్లగా మొహం పెట్టుకొని హడావిడిగా లేచి కూర్చుంటారో, భయపడుతూ ఉంటారో, అలాగ భయం లేదు నాకే అసంతృప్తి ఉంటుందండి. అది ఎన్ని ప్రయత్నాలు ఎన్ని కొనుక్కున్నా కానీ అసంతృప్తి పోదు. ఆ రోజు పోయి కొత్త బట్టలు తెచ్చుకున్నా, గోల్డ్ తెచ్చుకున్నా కానీ నాకు సంతృప్తి అవ్వదు. అవి రాసేసానంటేనే మనసుకు సంతృప్తిగా ఉంటుంది. ఇదిగోండి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే ఉద్దిపిండి అంటే మినప్పిండి, కొద్దిగా బియ్యపిండి వేసి కలిపి రొట్టె చేస్తున్నానండి. ఈరోజు మినప రొట్టె అని చెప్తూ ఉంటారు కదా, అది ట్రై చేశాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసి కలిపానండి. ఇదిగోండి ఇలాగ చేసి రాగి రొట్టెలాగా చేశానండి. ఇది కొంచెం మందంగా వచ్చింది, ఇంకోటి అయితే పలసగా వచ్చిందండి. అదిగోండి అది ఇంకొంచెం పలసగా వచ్చింది. మొదట ఇది చేశాను ఎలా వస్తుందని, తర్వాత అది కూడా కలిపి పెట్టేశాను. 2 పెనుములు ఇది పెట్టేశానండి, త్వరగా అయిపోతుంది కదా.
అంటే మా వారు స్నానం చేసి వచ్చేసారు. ఇదిగోండి ఇది కొంచెం అంటుకుంది, కొంచెం జాగ్రత్తగా తీసేసరికి అది ఊడొచ్చిందండి. అయినా రోస్ట్గా వచ్చింది చూడండి, గోల్డ్ కలర్లో భలే టేస్ట్గా ఉన్నాయండి. నేనైతే క్యారెట్ వేసి చేసుకున్నాను, వాళ్ళకి ఆనియన్స్ వేసి చేశాను. సూపర్ టేస్ట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 అంతులు ఉద్దిపిండి అయితే ఒక వంతు బియ్యపిండి అండి వేసి చేశాను. అదే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర కొద్దిగా అన్నీ వేసి కలిపి చేశానండి. సూపర్గా ఉందండి. ఇలా కూడా చేసుకోవచ్చు కదా అనిపించింది నాకు. మినపరొట్టె అంటే వేరే విధంగా చేస్తారో ఏమో, నేనైతే ఇలా ట్రై చేశానండి ఈరోజు. సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా గారెల పిండి అలాగ మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్ అండి. నేను గారెల పిండి మిగిలిందనే నేను ఇలా ట్రై చేశాను. గారెలు తింటే ఆయిల్ ఫుడ్ అని తక్కువ తింటున్నారనేసి అది అలా చేశానండి. వేస్ట్ కానీయకుండా పిండి పులిసిపోతుందేమో అన్నట్టుగా దాన్ని ఉపయోగించేశాను. అదిగోండి మునక్కాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఉదయం అయితే అదే దొండకాయ ఫ్రై రైస్ చేసి పంపించేసాను, అందులో కలిపి పంపించేసాను మా అబ్బాయికి లంచ్ టయానికి, లంచ్కి అనేసి. ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత లైవ్ అయిపోయిన తర్వాత వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి. మధ్యలో ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి. మా ఫ్రెండ్ అంటే ఎలా చెప్పాలి, ఒక 2-3 వీధుల్లో ఉండే వాళ్ళమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటామండి. వాళ్ళ ఫంక్షన్లు ఏం జరిగినా మేము వెళ్తాము, మా ఫంక్షన్లు ఏం జరిగినా వాళ్ళందరూ వస్తారండి. ఐకమత్యంగా ఉంటాము. ఒకరింట్లో ఏం జరిగినా ఇంకొకరు పోయి ఆదుకుంటూ ఉంటాం, అలా ఉంటామండి. ఇక్కడ 2-3 వీధుల్లో అంటే అన్ని దగ్గరలో ఉంటారు, అలాగని కాదు, సొంత ఇండ్లు గల్లా వాళ్ళు. ఒకరి ఫంక్షన్లు, ఒకరి బాధలు ఒకరు పంచుకుంటామండి. మాకేదైనా బాధ వచ్చిందనుకోండి, వాళ్ళు వచ్చి పరామర్శించి ఏంటి ఎలా మా హెల్ప్ ఏమన్నా అవసరమా అని అడుగుతారు. లేదా శుభకార్యాలు ఏదైనా ఉంటే చెప్పు మేము వచ్చి చేస్తామని ముందే ఆఫర్ ఇస్తారండి వాళ్ళు మనకు, మనం అడగకపోయినా సరే. అలా ఉంటామండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ 3 వీధుల్లో. 3 వీధులు అంటే నాకు ఇటుపక్క వీధి ఇటుపక్క వీధి అండి. బాగా అంటే సొంత ఇంట్లో వాళ్ళమే, ఫ్యామిలీ బాడుగులకు ఉండేవాళ్ళు కూడా కలుస్తారు. కానీ సొంత ఇండ్లు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఏదైనా అశుభకార్యం జరిగినా సరే అందరూ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ కార్యం పూర్తయ్యేంత వరకు కూడా ఉండొస్తూ ఉంటారండి. ఇంటికి ఒకరైనా వెళ్తూ ఉంటారు తప్పనిసరిగా. అశుభకార్యం అంటే అర్థమై ఉంటుంది కదా, ఎవరైనా శరీరం వదిలేస్తే ఆ రోజంతా మా ఇళ్ళల్లో మెంబర్స్ అంతా అక్కడే ఉండి తిరుగుతూ ఉంటాం, వాళ్ళకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తూ ఉంటాము. అలాగ గడిచిపోతుందండి. చాలా బాగుంటుందండి అలా ఐకమత్యంగా ఉంటే కదా. ఇదిగోండి నేను మునక్కాయ సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాను, పోపు పెడుతున్నాను. నేను ఎలాగంటే ముందే పోపు పెట్టేస్తానండి సాంబార్కి. కొందరు ఏంటంటే అన్నీ ఉడకబెట్టుకొని లాస్ట్లో పోపు వేస్తారు, నేను అలాగ వేయను. ఇదిగోండి ఆయిల్ పోసాను కదా, ఆయిల్ వేసాను కొద్దిగా, అంటే సాంబార్కి సరిపడా ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 4 మెంతి గింజలు వేసానండి. ఫ్లేవర్కి బాగుంటుంది సాంబార్కి అని. అదిగోండి వేసేసి మునక్కాయలు వేసానండి. మునక్కాయలు ఉడికే లోపల వంకాయలు కట్ చేసేసుకోవచ్చు, త్వరగా ఉడికిపోతాయి కదా. వంకాయలని ముందుగా మునక్కాయలు కట్ చేశానండి. సాంబార్కి గరిటె కోసం వెతుకుతున్నా చూడండి, గుంటగా ఉండాలి కదా గరిటె, అవన్నీ స్పూన్లాగా ఉన్నాయనేసి అది వెతుకుతున్నాను. అదిగోండి అది కూడా నచ్చలా గరిటె, ఇంకోటి తీసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఇలాంటివి అయితే సాంబార్కి. మళ్ళా ఇంకొక విషయం అండి, పనోళ్ళు ఉన్నారనేసి మనం కూడా ఎక్కువగా పాత్రలు వేసేయకూడదండి. వాళ్ళు మనలాంటి మనుషులే కదా, అవసరమైనప్పుడు మనం కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి కదా. వాళ్ళకి ఎక్కువ పడేసేసి పాపం వాళ్ళు తోముతున్నారు లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలా చేయడం నాకు నచ్చదండి. నేను అరుస్తూ అంటే ఇంట్లో వీళ్ళని కూడా కొన్నిసార్లు నేను ఎక్కువ ఉంటే కడిగేస్తూ ఉంటానండి, వాళ్ళు రాకముందే కడిగేస్తాను. మా వాళ్ళు అరుస్తూ ఉంటారు ఇంకెప్పుడో ఒకసారి పడతాయి కదా ఉంచేయచ్చు కదా అని. కానీ మనసు ఒప్పుకోదండి. మరీ నాకు హెల్త్ ఇష్యూ ఉంది అంటే వదిలేస్తాను. ఎక్కువ పడ్డాయంటే ఇంచుమించు ప్లేట్లు గిట్లన్నీ కడిగేసుకుంటూ ఉంటానండి అవసరమైనటువన్నీ కూడా. వాళ్ళని మరీ వాళ్ళేమో పెద్ద ఇదైనట్టు, వాళ్ళు మన మీద పెద్ద ఇదైనట్టు, వాళ్ళేదో తక్కువైనట్టు అలాంటి ఫీలింగ్స్ పెట్టుకుంటే తప్పు కదండి. అలాగుండదు. నేను అందుకే అన్ని గరిటెలు అన్ని ప్లేట్లు అన్నీ వాడనండి, అవసరమైతేనే తీసుకుంటాను. లేదు మరి సింక్లో ఉన్నాయి అంట్లు వేరే అవసరమైనట్టు కడుక్కుంటానండి, కడుక్కొని వాడుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాతే కడగాలి
అనే రూల్ ఏమీ లేదండి. ఒకప్పుడు నేను కూడా చాలా శ్రమ పడ్డానండి. ఇంట్లో పనులు అమ్మ నాన్న లేరు, అమ్మ ఉండేవాళ్ళు కానీ అన్నయ్యలు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. నేను అన్నయ్య దగ్గర పెరిగానండి, పెద్ద అన్నయ్య దగ్గర పెరిగాను. ఇంక వదిన అన్న దగ్గర ఉన్నాను అంటే ఎలా ఉంటానని తెలుసు కదా. కాబట్టి చాలా శ్రమ పడేదాన్నండి నేను. అన్ని పనులు నేర్చుకోగలిగింది ఆ శ్రమల వల్లే అనుకుంటా. కష్టం ఉంటేనే ఏదైనా మనం అన్ని అనుభవాలు పొందుకుంటాం, అన్నీ నేర్చుకుంటామండి. సుఖం ఉంది అంటే సోమర్తనం వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది కదా. కాబట్టి ఏదో కష్టం ఉండాలి. అందుకే కదా కుంతీదేవి కథ ఉంది కదా. కుంతీదేవి కృష్ణుడు ఏం కోరుకోవాలత్త, నీ కొడుకులు అరణ్యవాసం వెళ్ళిపోయారు, నీకేమో జరగడానికి కష్టంగా ఉంది, ఎలా బ్రతుకుతావు? ఒకవేళ నువ్వు కానీ కోరుకుంటే తిరిగి నీ కొడుకులకంతా 5 మంది కొడుకులకి రాజ్యం ఇప్పిస్తాను, నీకు సిరి సంపదలు ఎవరు లేనంత సిరి సంపదలు నీకు ఇస్తాను, ఎవరికి లేనంతానంటే ఆమె అనిందంట, అలాగేం వద్దు కృష్ణ, ఎప్పుడు నాకు ఈ కష్టాలు ఇలాగే ఉండని, ఒకవేళ సుఖంలో ఉంటే నేను మీరు నాకు గుర్తురారు కదా. కాబట్టి కృష్ణ నువ్వు సదా నాకు గుర్తుండాలి అంటే నాకు ఇలాంటి శ్రమలే గుర్తుండాలి. నా పిల్లలు కూడా సుఖం అనుకోకుండా వచ్చే సుఖం అవసరం లేదు. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ విద్యాబుద్ధులు, వాళ్ళ పరాక్రమాలు లోకానికి తెలియాలి కదా. అలాగ అవసరం లేదు అనిందంట. అంటే దాని గుర్తు చూడండి, ఎవరి విశేషతలు వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తేనే కదా దానికి సఫలత అనేది ఉంటుంది. అంటే మంచి ఇలాంటి వీళ్ళు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని మన పనితనం వల్లే కదండి తెలుస్తుంది. ఇంక వేరే విషయాల వల్ల ఎలా తెలుస్తుంది? సుఖపడితే ఒకవేళ కష్టం వస్తే ఎదుర్కోలేరండి. కష్టపడ్డామనుకోండి సుఖాన్ని ఈజీగా అనుభవం చేస్తాం, అహంకారం ఉండదు వాళ్ళల్లో. కావాలంటే గమనించండి, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అహంకారానికి పోరండి. అది మాత్రం 100% కరెక్ట్ కదా. మీరు కూడా అనుభవీలుగానే ఉంటారు. ఇదిగోండి సాంబార్ ఉడుకుతోంది, రాగి ముద్ద చేస్తున్నానండి మా వారికి. ఇప్పుడు 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఈరోజు ఏదో ఉండగడుతోందండి, ఎందుకు అర్థం కావట్లేదు. 2 రోజులు బాగా చేశాను, ఈరోజు ఏదో నేర్చుకుంటున్నానండి. ఇది ఈసారి రేపటి నుంచి ఇంకొక ప్రయోగం చేస్తాను, ఉండండి చెప్తాను, రేపు చేసినప్పుడు చూపిస్తాను. ఇది గడ్డలు కట్టేసిందండి ఇవాళ, నాకు భలే బాధేసింది. ఇంకదంతా నలుపుకుంటున్న స్పూన్తో, గడ్డలు వేడి నీళ్ళల్లో వేశాను కదా పిండి, అది సరి ఎట్లా మిస్టేక్ అయిందో ఏమో గడ్డలు కట్టింది. ఇంక అవన్నీ నలిపి ముద్ద చేశానండి, బాగానే వచ్చింది. అయితే మొత్తానికి లాస్ట్లో అదంతా కలిపి శుభ్రంగా మెత్తగా చేసేసానులేండి, అంతా మీకు చూపెట్టలేదు. అదిగోండి రాగి ముద్ద, సాంబారు, దొండకాయ ఫ్రై అండి. ఆ పక్క పెనుంలో పెద్ద పెనుం కనిపిస్తుంది కదండి, అదేనండి దొండకాయ ఫ్రై ఉంది అందులో. ఇదిగోండి సాంబార్ రెడీ అండి. ఇంక చల్లారితే కొంచెం గట్టి పడుతుందండి సాంబార్, ఏమనుకోకండి పలసగా ఉంది అనేసి అనుకోకండి. మా ఇంట్లో సాంబార్ అంటే నేను ఇలాగే చేస్తాను, కాకపోతే ఇంత పలసగా ఉండదు, చల్లబడిందంటే తగ్గిపోతుందండి, అంటే చిక్కబడుతుంది. ఈ మధ్య నేను బ్లౌజ్ కుట్టాను, గుర్తుందా మీకు? కట్ చేసి కొద్దిగా కుట్టాను, వీడియో కూడా పెట్టాను. అది సగమే కుట్టానండి బాబు, ఇంకా సగం కుట్టలేదు, అది అలాగే పడేశాను. దాన్ని ఈరోజు ఫినిష్ చేస్తున్నానండి. ఇది మొత్తం పూర్తయ్యేదాకా మనకు నిద్ర పట్టదు కదా, 2 రోజులు గ్యాప్ ఇచ్చాను. 2 రోజుల తర్వాత ఇది ఫినిష్ చేద్దామని. ఇది నైట్ అండి, నిన్న నైట్ ఫినిష్ చేశాను, ఈ రోజుది కాదు వీడియో. నిన్న నైట్ క్లాస్ నుంచి వచ్చాక ఇది జాయింట్ చేశానండి. అలాగుంటే నాకేదో పోగొట్టుకున్నట్టే, ఏదో చేయాల్సింది ఏదో చేయనట్టే ఉంది. అలాగుంటే నాకు నచ్చదండి, చెప్పాను కదా మీకు. కాబట్టి దాన్ని ఫినిష్ చేస్తున్నానండి. ఈ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నా వయసు 12 ఏండ్లు ఉండొచ్చండి, అంతే 12 ఏండ్లే ఉంటుంది కరెక్ట్గా. నేను నేర్చుకున్న మా మేడం అంటే నేను అక్క అని పిలిచేదాన్ని. అక్క చాలా క్లోజ్గా ఉండేవాళ్ళండి, నా కష్ట సుఖాలన్నీ వినేవాళ్ళు. నా కష్టాలు సుఖం అనేది ఆ రోజుల్లో నాకు తెలియదండి, దాని అర్థమే తెలియదులేండి. సుఖము అంటే ఎలా ఉంటుందనే అర్థం నాకు తెలియని రోజులు అవి. అప్పుడు నేను బాధపడుతుంటే అక్క నన్ను ఓదార్చేవాళ్ళండి. ఏం కాదు మా, నీకు కొద్ది రోజులు ఓర్చుకో, తర్వాత రోజులు నీకు సుఖమే సుఖం ఉంటుంది, నువ్వు ఎందులోనూ బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు సేఫ్ సైడ్గా ఉన్నావు, బయట ఉంటే
వేరే వాళ్ళ దగ్గర ఉంటే నువ్వు ఇంక నీ లైఫ్ బాగోదుమా, నీకు తెలియదు, రక్షణగా ఉన్నావు కాబట్టి. అన్న దగ్గర ఉంటే నీకు రక్షణ. ఎటు వెళ్ళిపోయినా, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినా, బంధువులందరూ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికైనా వెళ్ళిపోతానక్క నేను అంటే, వద్దు వద్దుమా, ఇక్కడే సేఫ్ నీకు అని చెప్పేవాళ్ళు. చాలా మంచిగా ఉండేదండి ఆ రోజులు. ఆ అక్క దగ్గరికి వెళ్తే అసలు నేను ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటూ ఇంట్లో పనులు చేయడము, టైం దొరికితే పుస్తకాలు చదువుకోవడం అలాగుండేదాన్ని. అంటే పుస్తకాలంటే వీక్లీసు, నావల్స్ అన్నీ పిచ్చిగా చదివేదాన్ని అండి. ఆ టైంలోనే భగవద్గీత, రామాయణము, బ్రహ్మంగారి చరిత్ర ఇవన్నీ చదివేశానండి. ఆ టైంలో ఖాళీ టైంలో బాధలు మర్చిపోవడానికి టైం దొరికినప్పుడంతా పనులన్నీ టక చేసేసేది. 1-2 గంటలు చదువుకుంటూ పడుకొని చదువుకునేదాన్నండి, లేదంటే కూర్చొని చదువుకునేదాన్ని. చదువు ఆపేశారు మా ఇంట్లో. అంటే నాన్నగారు లేరు కదండి, అన్న దగ్గర పెరిగాను. ఇంక వాళ్ళు ఏమనుకున్నారో ఏం, నేను చదువుకుంటానంటే కూడా చదివించలేదు. నా విషయాలన్నీ మీకు చెప్పేస్తున్నాను. సారీ అండి, బోరు కొట్టిస్తున్నానా ఏంటి అర్థం కావట్లే. నాకు మీతో చెప్పుకుంటే కొంచెం మనశ్శాంతి. ఆ రోజులన్నీ గుర్తొచ్చేసాయి నాకు ఈరోజు. అవన్నీ గుర్తు చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. అలాగుండేది కదా. ఇంకా అక్క దగ్గరికి వెళ్తే మా అన్నయ్య నేర్పించారండి. గమ్ముగా ఇలా పుస్తకాలు చదువుకుంటూ గడిపేస్తోంది రోజులకు రోజులు అనేసి, టైలరింగ్ అన్న నేర్చుకోమన్ను వెళ్ళి అని. అదే వీధిలో లాస్ట్లో ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళ అక్క దగ్గరికి పంపించారండి. ఆ అక్కకైతే నేను టైలరింగ్ నేర్చుకునేటప్పటికి 3 అమ్మాయిలండి. మళ్ళీ నేను వచ్చేసిన తర్వాత తిరుపతికి వచ్చేసాం మేము. వేరే ఊర్లో ఉండేవాళ్ళమండి, అక్కడ నేర్చుకున్నాను నేను. తర్వాత తిరుపతికి వచ్చేసాం మేము. తిరుపతికి వచ్చేలోపు అక్కకి 3 ఆడపిల్లలు, తర్వాత ఇంకొక పాప కూడా పుట్టారు. 4 ఆడపిల్లలండి. అక్క వాళ్ళ భర్త వచ్చి ఏదో ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజర్ ఏదో చేసేవాళ్ళు. అది నాకు సరిగా గుర్తులేదు ఇప్పటికి కూడా. మంచి ఫ్యామిలీ అండి వాళ్ళు. చిన్న పాప ఉండే అమ్మాయి. అవన్నీ రోజులు గుర్తొస్తున్నాయి నాకు. ఆ అమ్మాయితో ఆడుకునేదాన్ని కొద్దిసేపు వెళ్ళి. అలాగ నేర్చుకున్నానండి టైలరింగు. నేను బాధపడుతూ మైండ్కి ఎక్కించుకునేదాన్ని కదా టైలరింగ్, ఇలా కొలతలు అవన్నీ. ఈ బాధల్లో ఉండి బాధపడుతూ ఉండేదాన్ని. మైండ్కి ఏమి ఎక్కేవి కాదు. అక్క తిట్టేవాళ్ళు, నీకంటే వెనకాల వస్తున్నారు, టక నేర్చుకునేస్తున్నారు చూడు వాళ్ళు, నువ్వేం నేర్చుకుంటున్నావు, ఇన్ని రోజులైంది, 2 నెలలు అయింది, ఏం రావట్లేదు నీకంటే రోషం వచ్చి గబగబా నేర్చుకునేదాన్ని. ఆ ట్రిక్ ప్లే చేసేవాళ్ళు అక్క. నీకంటే ముందు వెళ్తున్నారు వాళ్ళు అన్నారనుకోండి, నాకు ఉడుకుమోత్తనం వచ్చేసేది. నువ్వే ఫస్ట్ వచ్చావు. అక్కకి నా వల్ల ఒక లాభము, అక్క వల్ల నాకు ఒక లాభము. అక్కేమో పక్కన పరిస్థితుల నుంచి ఫేస్ చేయడానికి నాతో నన్ను త్వరగా వచ్చేయని చెప్పేవాళ్ళు. నేనేమో ఇంట్లో పరిస్థితులు, బాధలు మర్చిపోవడానికి అక్క దగ్గరికి వెళ్ళేదాన్ని. అలాగే టైలరింగ్ నేర్చేసుకున్నానండి. 1 సంవత్సరం పట్టింది టైలరింగ్ మొత్తం నేర్చుకునే లోపు. ఈలోపు అక్కకి అన్నీ హెమ్మింగు, హుక్కులు పెట్టడము ఇవన్నీ నేర్చుకునేసినానండి. అక్కతో పాటు నేను కుడుతూ ఉంటే అక్క నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అలాగా రోజులన్నీ గుర్తొస్తుంటాయండి నాకు. టైలరింగ్ మెషిన్ ఎక్కానంటే ఆ రోజులు బాగా ఉండేవండి. అయితే బాధలు ఉన్నా కానీ అక్క దగ్గరికి వెళ్తే అన్నీ మర్చిపోయేదాన్ని. చాలా మంచిగా ఉండేదండి. అక్క దగ్గర గడిపిన గంటలు అవంతా కూడా మంచిగా చెప్పేవాళ్ళు. ఏం బాధపడకమా, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నీ టైం మంచి రోజులు వస్తాయి, నీకంటూ ఒక జీవితం ఉంటుంది, ఇలాగ చెప్తూ ఉండేవాళ్ళు. నాకు ఆ వయసు 12 ఏళ్ళు. నాకు అర్థమయ్యి అర్థం కానట్టు ఉండేది. అలా గడిచిపోయేదండి రోజులు. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తొస్తూ ఉంటే ఆ లైఫ్ ఏంటి, ఈ లైఫ్ ఏంటి, ఇప్పటికి ఈ రకం టెన్షన్లు, అప్పటికే ఆ రకం టెన్షన్లు. కొంతమంది జీవితాలు ఇంతేనేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఈరోజు ఎందుకో చాలా బాధ వేస్తుంది. అందుకే మీతో పంచుకుంటున్నాను నా బాధలన్నీ. అదిగోండి కుడుతూ ఉన్నానా, దారం అయిపోయింది. ఇంకేం చేద్దాం, దారం జాయింట్ చేసి మళ్ళీ బ్లౌజ్ కుట్టాల్సి వస్తుంది. మంచి ఫినిషింగ్లో బాబిన్లో అంటే దారం అయిపోతుందండి. అంటే కింద బాబిన్ కేసు ఉంటుంది కదా, అందులో దారం అయిపోతుంది. మళ్ళీ దారం పెట్టి ఎక్కించుకొని మళ్ళీ కుట్టుకోవాలి. ఇలాగుంటాయండి రోజులు. ప్రతి సమస్య, ప్రతి మంచి దగ్గర ఒక చెడు ఉంటుంది, ఒక చెడు దగ్గర ఒక మంచి ఉంటుంది. ఇలా రోజులైతే చాలా భారంగా గడిచేవప్పుడు నాకు.
ఇదిగోండి ఈలోపు మా వారు నైట్ అని చెప్పాను కదా, కూరగాయలు తెచ్చారండి. ఒక కవర్ ఇది కింద పడిపోయింది, అది ఎత్తుకొని వెళ్తున్నారు. వెజిటబుల్స్ తెచ్చారండి కొన్ని. పాలు అంటే మాకు పాల డిపోలో పాలు ఫ్రెష్గా దొరుకుతాయండి, ఆ పాలు. ఇదిగోండి బ్లౌజ్ అయిపోయిందని చూపిస్తున్నాను, ఇప్పుడు ఫినిష్ చేసేసాను బ్లౌజు. వెజిటబుల్ తెచ్చారు, ఇంక సర్దాలండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.